యువరాజ్ సింగ్ యావత్తు భారత క్రికెట్ అభిమానులకు ఒక యోధుడిలా కనిపిస్తాడు. భారీ సిక్సర్లు, తక్కువ బాల్స్లోనే ఎక్కువ రన్స్ చేయడంలో యువరాజ్ ఎక్స్పర్ట్ అని చెప్పవచ్చు. అయితే అతనిలో దాగి ఉన్న బాధ, ఒంటరితనం, మౌన పోరాటం గురించి చాలామందికి తెలియదు. తాజాగా ఒక యూట్యూబ్ పాడ్కాస్ట్లో యువరాజ్ తన మనసులోని మాటలను బయటపెట్టాడు. 2019లో వన్డే వరల్డ్ కప్ సమయంలోనే యువరాజ్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని నిర్ణయానికి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందో దానికి గల కారణాలను పాడ్కాస్ట్లో యువరాజ్ చెప్పుకొచ్చాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత యువరాజును జట్టులోనికి తీసుకోలేదని, ఎవరు తనతో మాట్లాడడం లేదన్న బాధ కలిగిందట. ఎవరు తన ఆటను గౌరవించలేదని బాధపడ్డాడు. సోషల్ లైఫ్, రెస్పెక్ట్ లేని పరిస్థితి. అంతేకాదు శారీరకంగా, మానసికంగా అనిశ్చితులను అనుభవించాడు. అటువంటి ఆనందం, గౌరవం లేకపోతే ఆ ఆటను వదిలేయడమే మంచిదని తన రిటైర్మెంట్ వెనుక అసలు కారణాన్ని యువరాజ్ బయటపెట్టాడు.